డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం అధ్యయనం చేస్తున్న అంశం ఢిల్లీ సుల్తాన్లు. దీని గురించి కొన్ని ముఖ్యమైన విషయాలని గత పార్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మరికొన్ని బిట్లను గురించి అధ్యయనం చేద్దాం. చాలా ఇంపార్టెంట్ బిట్లు అమ్మవి, బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఆ బిట్టుని బిట్టుగానే కాకుండా దాని పూర్వపరాలతో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా ఢిల్లీ సుల్తాన్లు అనే పాఠం లేకుండా అయితే క్వశ్చన్ పేపర్ ఉండదు. దయచేసి గమనించండి, ఓకేనా? మంగోలుల నుండి రక్షణకై మంగబార్ని సహాయం అడగా ఇల్టిట్మిష్ ఎందుకు సహాయం చేయలేదు అన్నాడు. అసలు మంగోలులు ఎవరు? వాళ్ళ నుంచి రక్షణ పొందడానికి మంగబార్ని అనేవాడెవరు? ఇల్టిట్మిష్ని ఎందుకు సహాయం అడిగిండు? అసలు ఆయన ఎందుకు సహాయం చేయలేదనేది ఇక్కడ ప్రశ్న. ఇక్కడ ప్రశ్నల్లో ఉన్న ఆప్షన్స్ ఏదో చూద్దాం. ఇతనికి మంగబార్నిపై, ఇతనికి ఎవరికి అంటే ఇల్టిట్మిష్కి ఇతనిపై మంగబార్నిపై ఉన్న కోపం, అంత ధైర్యం చేయలేకపోయాడు. కొత్తగా ఏర్పాటైన తన రాజ్యాన్ని మధ్య ఆసియా రాజకీయాల్లోకి లాగటం ఇల్టిట్మిష్కి ఇష్టం లేదు. మంగోలులు తన పూర్వీకులు కావటం వల్ల వాళ్ళతో శత్రుత్వం వద్దనుకున్నాడా అంటాడు ఇక్కడ ఆప్షన్స్. అయితే ఇక్కడ స్టోరీ చెప్పాలి. ఏంటి స్టోరీ అంటే, మంగబార్ని అనేటటువంటి వ్యక్తి ఒక చక్రవర్తి. ఈయన చైనా సరిహద్దుల్లో క్వారజాల్ అని ఒక ప్రాంతం ఉండేది. ఈ క్వారజాల్ అనే ప్రాంతానికి పరిపాలకుడు. క్వారజాల్ అనే ప్రాంతానికి మంగబార్ని అనే వ్యక్తి పరిపాలకుడు. ఈ మంగబార్ని గాడికి కొద్దిగా నోటి దురుసు ఎక్కువ. ఫుల్లు తాగి తప్పదాగి ఒకరోజు మంగోలు నాయకుడైన చెంగిస్ ఖాన్ని బండబూతులు తిట్టిండు. ఇంతకీ చెంగిస్ ఖాన్ ఎవరు అంటే ఈడే ఈ దుర్మార్గుడు. ఆ రోజుల్లో ప్రపంచంలో ఎంతోమందిని మతఛాందస భావంతో నరికి అవతల పడేసినటువంటి వ్యక్తి, ఎన్నో దేశాలను దోచుకున్న వ్యక్తి ఈ చెంగిస్ ఖాన్. ఈ చెంగిస్ ఖాన్తో పాటు తైమూర్ అనేవాడు కూడా ఉండేవాడు. ఆయన గురించి మనం తర్వాత చెప్పుకుందాం. చెంగిస్ ఖాన్ అనేవాడు నరరూప రాక్షసుడు. వీడు వస్తున్నాడంటే పసిపిల్లగాళ్ళు పాలు తాగరు, గుర్రాలు గుగ్గిళ్ళు తినవు. అర్థమైనా? ఆడవాళ్ళ మానానికి భద్రత ఉండదు, మగవాడి ప్రాణానికి భరోసా ఉండదు అనేవాళ్ళు. అంత దుర్మార్గుడు. అయితే విషయం ఏంటంటే, వీడు ఎక్కడ స్థిమితంగా ఉండడు. తన సైన్యాన్ని, మన మగధీరా సినిమాలో కనుక షేర్ ఖాన్ అని చెప్పుంటాడే, ఆయన ఎలా అయితే సైన్యాన్ని కొన్ని దేశాల మీదకి దోచుకోవటానికి వెళ్ళేవాడో, వీడు కూడా ఈ మధ్య ఆసియా మొత్తం తిరుగుతూ వస్తుండేవాడు. ఈ సమయంలో ఈ క్వారజాల్ పరిపాలకుడైన మంగబార్ని గారు తప్పదాగి ఒక సందర్భంలో అందరి ముందు, అసలు చెంగిస్ ఖాన్ ఎవర్రా, వాడు కూడా అసలు చెంగిస్ ఖాను, నా పేరు చెప్తే వాడికి భయం అయిద్దని చెప్పి ఏదో నోటి దోలతో వాగుతాడు. ఆ విషయాన్ని ఎవడో పోయి చెంగిస్ ఖాన్ గారికి చెప్పిండు. అన్న నువ్వంట మంగబార్ని అంటే భయపడతావంట, వాడు నిన్ను బండబూతులు తిట్టిండన్నా అని చెప్పి 4 పదాలు ఎక్కించి చెప్పిండు. అప్పుడు చెంగిస్ ఖాన్ గారు ఏం చేసిండు, నన్ను కూడా తిట్టేవాడు ఈ ప్రపంచంలో ఒకడు ఉండా అని చెప్పి, బిడ్డ కాసుకో నేను వస్తానని చెప్పి వీడికి వర్తమానం పంపించిండు మంగబార్ని గాడికి. పంపిస్తే ఈడు మొత్తంతా దిగిపోయినాక, ఇది నేనేంద్ర వాడిని తిట్టడం ఏంది, వాడిని నన్ను చంపడానికి రావటం ఏంద్రా అని చెప్పి, వాళ్ళ దేశంలో ఉంటే చంపుతాడని చెప్పి ఇండియాలోకి అడుగుపెట్టిండు. ఇండియాలోకి అడుగుపెట్టే టైంకి మన ఇల్టిట్మిష్ రాజు కొత్తగా పరిపాలన చేసుకుంటాడు. అప్పుడే కొత్తగా వచ్చిన వాడి దగ్గరికి ఈడొచ్చి మంగబార్ని వచ్చి, అన్న ఇల్టిట్మిష్, నేను బాగా తాగి ఆ మత్తులో చెంగిస్ ఖాన్ గారిని తిట్టినా వాడు నన్ను చంపుతానని చెప్పి కత్తి పట్టుకొని ఇక చంపటానికి వస్తాడు, నువ్వు నాకు హెల్ప్ చేయి. ఏందో తెలుసా, వాడు ఎంతైనా మన ఇద్దరం కలిసి వేసి పడేద్దాం, నువ్వు నీ సైన్యంతో నేను నా సైన్యంతో వాడిని ఎదుర్కొందాం, ఈ దెబ్బతో వాడి పీడ ఎరగడైద్ది, మనం అందరం చాలా హ్యాపీగా ఉండొచ్చు, లేకపోతే వాడు ఇన్స్టాల్మెంట్లో వచ్చి దోసుకుంటానన్న, ఈ దెబ్బతో వాడు పని పెడదాం అన్నారు. అప్పుడు మనోడు అన్నాడు, కొత్తగా ఏర్పడిన రాజ్యాన్ని మధ్య ఆసియా రాజకీయాల్లోకి లాగటం నాకు ఇష్టం లేదురా నాయన. ఒరే తమ్ముడు, ఈ మధ్యనే నా రాజ్యాన్ని నేను అంటుగట్టుకున్నా, గులాబీ మొక్కను అంటుగట్టుకున్నట్టు గట్టుకున్నా. ఇప్పుడు నేను నీకు సహాయం చేస్తానని వాడికి తెలిసిందనుకో, వాడు వచ్చి మొక్కే కదా అని చెప్పి పీక్ అవతల పడేస్తాడు. ఇది నాకు అవసరమారా? అసలు నన్ను ఎందుకురా ఈ మధ్య ఆసియా రాజకీయాల్లో లాగుతావు అని చెప్పి నీకు సహాయమే చేయనంటే, అట్టగాదన్నా నీకు దండం పెడతారా, అనవసరంగా వాడితో నాకెందుకు ఆ శత్రుత్వం, నువ్వు తాగటం ఎందుకు, నువ్వు నోటి దూలతో వాగటం ఎందుకురా, నువ్వు బోరా నా దగ్గర నుంచి అని చెప్తే, అప్పుడు ఎంత చెప్పినా ఇల్టిట్మిష్ ఒప్పుకోపోయేసరికి మంగబార్ని ఇండియా నుంచి వెళ్ళిపోయిండు. చెంగిస్ ఖాన్ ఏం చేసిండు, ఇండియా దాకా వచ్చి ఇండియా సరిహద్దుల్లో ఉన్నప్పుడు ఎవడో వాడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు, అన్న నువ్వు ఇండియాకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకో తెలుసా,
ఢిల్లీ పరిపాలకుడైన ఇల్టుట్మిష్ మంగబార్నికి సహాయం చేయలేదు. అందువల్ల వాడు వెళ్ళిపోయిండు. ఇప్పుడు మన ఇండియాకి ఎందుకన్నా వెళ్ళటం అంటే ఎమ్మటి చెంగిస్ ఖాన్ రూట్ మార్చుకుండు. రేపు ఎగ్జామ్లో ఏమంటాడు, ఇప్పుడు నేను చెప్పిన కథలో ఎన్ని ఇంపార్టెంట్ బిట్లు ఉన్నాయంటే, ఏ ఢిల్లీ సుల్తాన్ పాలనా కాలంలో మంగోల్ నాయకుడైన చెంగిస్ ఖాన్ దండయాత్ర త్రుటిలో తప్పిపోయింది అంటాడు. త్రుటిలో అంటే వచ్చింది ఆయన రాలే, త్రుటిలో తప్పిపోయింది అంటాడు. రెండవది, చెంగిస్ ఖాన్ దండయాత్రకు రాబోయే సమయానికి మన భారతదేశానికి చక్రవర్తి ఎవరు అంటాడు, ఇల్టుట్మిష్. ఏ వంశం అంటాడు, బానిస వంశం. అసలు ఇల్టుట్మిష్ దగ్గరికి వచ్చి సహాయం కోరినటువంటి క్వారజారి పరిపాలకుడు ఎవరు అంటారు, మంగబార్ని. ఓకే కదా, ఇది మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇది ఒక్కటే ఆన్సర్ కాదు, ఎన్నో ఉన్నాయి. కొత్తగా ఏర్పాటైన తన రాజ్యాన్ని మధ్య ఆసియా రాజకీయాల్లోకి లాగటం ఇష్టం లేకపోవటం వల్ల ఇక్కడ ఆన్సర్. కానీ ఇలా వాడితో శత్రుత్వం ఎందుకు చెంగిస్ ఖాన్తో అనేది ఆయన సహాయం చేయకపోవటానికి ప్రధాన కారణం. నెక్స్ట్ చూడండి, తైమూర్ దండయాత్ర ఫలితం ఏంది అన్నాడు. వాడొక దుర్మార్గుడు, ఈడొక దుర్మార్గుడు తైమూరు. వీడిది సమర్కండ్ ప్రాంతం. సమర్కండ్ ప్రాంతానికి చెందినటువంటి తైమూరు భారతదేశానికి 1398లో వచ్చిండు. 1398లో అప్పుడు మన భారతదేశాన్ని తుగ్లక్ వంశం వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. తుగ్లక్ వంశంలో నాసిరుద్దీన్ మహమ్మద్ తుగ్లక్ అనేవాడు పరిపాలన చేస్తాడు. వాడు ఒక కీలుబొమ్మ, ఒక బఫూను, పరిపాలన అంటే ఏందో తెలియనివాడు. నాసిరుద్దీన్ తుగ్లక్ కంటే ముందు అద్భుతమైన పరిపాలన చేసిన వ్యక్తి ఫిరోజ్ షా తుగ్లక్. ఫిరోజ్ షా తుగ్లక్ పంట కాలువల నిర్మాణం చేపట్టిండు, అనేక సాగునీటి కార్యక్రమాలు చేపట్టిండు, తక్కువ రుణాలు ఇప్పించిండు, రైతులకు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేపించాడు, ఎన్నో చేసిండు ఫిరోజ్ షా తుగ్లక్. ఆ కాలంలో ఢిల్లీ యొక్క అదేవిధంగా ఇండియా యొక్క గొప్పతనం ప్రపంచానికి తెలిసింది. అప్పుడు ఈ దుర్మార్గుడికి అర్థమైంది, ఇండియా బాగా వెలిగిపోతుంది, ఇండియా నేను ఒకసారి వెళ్ళి దోచుకుంటే ఎట్లుంటుందని చెప్పి ఆ రోజుల్లో ఈ పని పాట లేని ఎదవలు ఏం చేసేవాళ్ళంటే దున్నపోతులు లాంటి దుర్మార్గుల్ని తీసుకొని ఇండియా మీదకి వచ్చేవాళ్ళు. అక్కడ ఇండియాకి రావటానికంటే ముందే ఈ దుర్మార్గులకి అక్కడ ఏమని చెప్పేవాళ్ళంటే, అరే మన ఏరియాలో ఈ సమర్కండ్ ఏరియాలో ఏమున్నాయిరా, రాళ్ళు రప్పలు తప్పితే ఏమి లేవు, తినటానికి ద్రాక్ష ఖర్జూర పళ్ళు, లేకపోతేనే ద్రాక్ష, తాగటానికి ద్రాక్ష సారా. అదే ఒక్కసారి ఇండియాకి నేను నాయకత్వం వహిస్తా, నా ఎమ్మటి మీరు కుక్కల్లాగా వచ్చారనుకోండి, మీరు నేను మొత్తం దోచుకుని ఒక్కసారి అలా వెళ్ళి దోచుకుని వచ్చినామనుకో, మినిమం 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వరకు దున్నపోతుల్లా కూర్చొని తినొచ్చు అని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టేవాళ్ళు. మీకు అర్థం కావాల్సిన పరిభాషలో చెప్తున్నా, మన పాఠాలను సోదంత ఉంటుంది. విషయం ఏంటంటే, నేను వెళ్తున్నా, నేను మీకు నాయకుడిగా ఉంటా, మీరు నా ఎమ్మట్రండి, ఇండియాను ఒక్కసారి దోచుకొని వస్తే బంగారు గనిరా భారతావని, అందుకని రండి నా ఎమ్మట అని చెప్తే వీళ్ళకేం పని పాట లేకుండా, మనలాగా నోటిఫికేషన్లు ఇవి కాదు కదా, ఏం పని పాట లేకుండా ఇక వేసుకొని వచ్చేవాళ్ళు. వచ్చి ఎందుకు ఇవాళ నేను ఇంత తిడుతున్నానంటే, ఆ దుర్మార్గులు వచ్చిన తర్వాతనే మన భారతదేశంలో మన రాజపుత్ర స్త్రీలు జౌహార్ అగ్నిలో ఆహుతి కావటం అనేటటువంటిది జరిగింది. అది ఎన్నో దేవాలయాలు దోచుకోబడ్డాయి. అదేవిధంగా ఎంతోమందిని మత మార్పులు చేయటం జరిగింది. ఎన్నో అద్భుతమైనటువంటి కళాఖండాలు, అవి దేవాలయాలే కాకపోయినా చారిత్రక కట్టడాలన్నింటినీ కూడా కూల్చిపడేశారు. అవి గనుక ఉండుంటే ఇవాళ భారతదేశ చరిత్ర ప్రపంచానికి తెలిసేది, భారతదేశ గొప్పతనం ప్రపంచానికి తెలిసేది. ఈ దుర్మార్గులు పగలగొట్టబడగా మిగిలిన వాటిని గురించి చెప్పుకోవటానికే జీవితం సరిపోవట్లేదు మన భారతీయ చరిత్రకారులకి. అర్థమైందా? వాటి గురించి అధ్యయనం చేయడానికి, వాళ్ళు పగలగొట్టగా మిగిలిన వాటి గురించి చెప్పుకోవటానికి మనకి టైం సరిపోవట్లేదు. విదేశీ చరిత్రకారులు వచ్చి పరిశోధన చేస్తేనే వాళ్ళు అవురా అంటారు, ఆ కట్టడాలను చూసి ఏం అద్భుతాలు రా ఇండియా అంటారు. అదే అసలు ఉండుంటే ఇంకెట్టుండేది ఇండియా గొప్పతనం, అవునా? అలాంటిది అందుకని నేను వాళ్ళు తిరుగుతున్నా, లేకపోతే వాళ్ళకి నాకు ఏమైనా కక్ష ఉందా. కానీ ఇది జరిగిన విషయం. మొత్తానికి తైమూరు భారతదేశానికి వచ్చాడు. ఎందుకు? ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో బాగా డెవలప్ అయింది కాబట్టి దోసుకోవటానికి వస్తున్నాడు. అప్పుడు ఫిరోజ్ షా తుగ్లక్ తర్వాత నాసిరుద్దీన్ తుగ్లక్ పరిపాలన చేస్తాడు. వాడు దమ్మున్నాడైతే ఏం చేయాలా, రారా చూసుకుందాం అనాలి. తైమూరు ఢిల్లీలోకి అడుగు పెట్టబోయే లోపల నాసిరుద్దీన్ తుగ్లక్ అనేవాడు జంపు. తైమూరు వచ్చాడు, 2 నెలలు ఢిల్లీ ఏరియా చుట్టుపక్కల మొత్తం కూడా దోచుకున్నాడు, దాచుకున్నాడు. చేస్తే పోయేది. కొన్ని లక్షల మంది హిందువులను చంపించిండండి, కొన్ని అద్భుతమైన టెంపుల్ పగలగొట్టించిండండి. వాడు చేసిన దుర్మార్గం గురించి వాళ్ళ చరిత్రకారుడే, ఇస్లాం మతానికి చెందిన చరిత్రకారుడే జియావుద్దీన్ బరోని ఏమని చెప్పిండో తెలుసా? ఈ తైమూర్ అనే దుర్మార్గుడు ఇండియాను దోచుకోవటానికి వచ్చినప్పుడు, ఆయన దోచుకునేట్టు వెళ్ళిన తర్వాత కూడా 2 నెలలు ఆ ప్రభావం ఢిల్లీలో కనపడ్డది.
ఆకాశంలో ఒక పక్షి కూడా ఎగరలేదు ఢిల్లీలో అని చెప్పిండు. ఆకాశంలో పక్షులు ఎగరటానికి తైమూర్ దండయాత్రకి సంబంధం ఏందయ్యా అంటే, పక్షులు ఎక్కడైనా కూడా ఎప్పుడైనా కూడా భూమి మీద ఎప్పుడు తిరుగుతుంటాయి అంటే, ఆకాశంలో ఏ భూమి మీద ఆకాశంలో తిరుగుతుంటాయి అంటే, మనుషులందరూ కూడా తిరుగుతుంటే వాళ్ళందరూ ఏదో పని మీద అన్నం మెతుకులో ఏదో వేస్తుంటే తిందామని చెప్పి ఆకాశంలో పక్షులు తిరుగుతుంటాయి. అంటే జనవాసాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ పక్షులు తిరుగుతుంటాయి. అదే నిర్మానుష్యంగా ఉన్న ఏరియాలో పక్షులు తిరగవు. ఎందుకంటే వాటికి ఎవరు లేనప్పుడు ఏమి చేస్తారు ఆహార పదార్థాలు అని చెప్పి అవి తిరగవు. ఇప్పుడు ఈ స్టోరీని ఎందుకు చెప్తున్నానంటే, ఢిల్లీ సుల్తాన్ ఏరియాలో ఎవరు తైమూర్ అనేవాడు దండయాత్రకు వచ్చి బీభత్సం చేసిన తర్వాత 2 నెలలు ఆకాశంలో పక్షి కూడా ఎగరలేదంటే, అసలు ఢిల్లీలో మనుషులు ఎవరు కూడా రోడ్ల మీద తిరగలేదు. అందరూ డోర్లు వేసుకొని పడుకోరు. ఆ దుర్మార్గుడు చెట్టి ఎట్ట చంపుతారేమో అని చెప్పి అసలు 2 నెలలు ఇళ్ళ నుంచి మనుషులే రాలేదంట. మనం కనుక కరోనా టైంలో కనుక ఇళ్లలో పడుకున్నట్టు అసలు ఒక్కడు కూడా బయటకు రాలేదంట. అంత బీభత్సం చేసి పడేసిందంట తైమూర్ భారతదేశాన్ని. అయితే ఆ సమయంలో దాని ప్రభావం వల్ల ఏమైందంటే, భారతదేశంలో తుగ్లక్ వంశం పతనం అయిపోయింది. ఓకే కదా, తుగ్లక్ వంశం పతనం అయిపోయింది. తైమూర్ దండయాత్ర ఫలితం ఏందయ్యా అంటే, భారతదేశంలో తుగ్లక్ వంశ పతనం. ఎందుకంటే నాసిరుద్దీన్ తుగ్లక్ తప్పించుకొని పోయిండు, తైమూర్ భారతదేశాన్ని దోచుకొని పోయేటప్పుడు కిజిర్ ఖాన్ అని చెప్పి ఒక వ్యక్తిని ప్రతినిధిగా నియమించిపోయాడు. మళ్ళీ నాసిరుద్దీన్ తుగ్లక్ వచ్చి ఆ కిజిర్ ఖాన్ని నామమాత్రంగా ఓడించి రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని ట్రై చేసింది, కానీ అది ఎక్కువ కాలం నిలబడలేదు. తర్వాత తుగ్లక్ వంశం పోయి సయ్యద్ వంశం అనేటటువంటిది వచ్చింది. సయ్యద్ వంశాన్ని కిజిర్ ఖాన్ స్థాపించిందంటే, కిజిర్ ఖాన్ ఎవరికి సామంతుడిగా లేదా ప్రతినిధిగా పనిచేసిందంటే తైమూర్కి ప్రతినిధిగా పనిచేశాడు. అందువలన వాడు రాజ్యాన్ని స్థాపించుకోగలిగాడు. కిజిర్ ఖాన్ ప్రభావం వల్ల పతనమైన వంశం ఏదంటే తుగ్లక్ వంశం. నెక్స్ట్, అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో దండెత్తి 1,00,000 మంది మంగోళ్లను జలంధర్ వద్ద ఎవరు ఓడించారు అన్నాడు. చూడండి, అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో దండెత్తిన 1,00,000 మంది మంగోలులను జలంధర్ వద్ద ఎవరు ఓడించారు అన్నాడు. అంటే ఉలుగు ఖాన్. ఉలుగు ఖాన్ ఎవరు అని అంటే, ఇతని అసలు పేరు ఉలుగు. దీనికి పెద్ద స్టోరీ చెప్తారు. ఏంటంటే, ఈ ఉలుగు ఖాన్ కూడా ఒకప్పుడు మంగోలే. మరి మంగోలైన ఉలుగు ఖాను, ఉలుగు అనేవాడు ఉలుగు ఖాన్ ఎప్పుడైండు, ఈయన మంగోల్ నాయకుడై ఉండి తర్వాత వచ్చిన 1,00,000 మంది మంగోళ్ళని ఎలా ఓడించాడు జలంధర్ దగ్గర అంటే, ఒక చిన్న కథ చెప్తారు. ఏంటంటే, ఈ ఖిల్జీ వంశం ఏది, అల్లావుద్దీన్ ఖిల్జీ వంశాన్ని పరిపాలన చేసిన ఫస్ట్ పరిపాలకుడు అంటే, అల్లావుద్దీన్ ఖిల్జీ కంటే ముందు ఖిల్జీ వంశాన్ని పరిపాలన చేసిన ఫస్ట్ పరిపాలకుడు జలాలుద్దీన్ ఖిల్జీ. చాలా మంచి వ్యక్తి. ఈయన ఎంత మంచి వ్యక్తి అంటే, ఈయన పాలనా కాలంలో ఉలుగు నాయకత్వంలో కొన్ని వేల మంది అంటే 3,000 మంది మంగోలులు భారతదేశాన్ని దోచుకోవటానికి వచ్చారు. భారతదేశాన్ని దోచుకోవటానికి వచ్చి ఢిల్లీ చుట్టుపక్కల మొత్తం చెలగాటం ఆడతారు. అప్పుడు ఆ విషయం తెలుసుకున్న జలాలుద్దీన్ ఖిల్జీ ఉలుగుతో పాటు తన సైన్యాన్ని అందరినీ, ఆ మంగోలు నాయకులందరినీ పట్టుకో అన్నాడు. వాస్తవానికి జలాలుద్దీన్ ఖిల్జీ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే ఒక్కొక్కరిని నరికి అవతల పడేసేవాళ్ళు, ఎందుకు దోచుకోవటానికి వచ్చినందుకు. కానీ జలాలుద్దీన్ ఖిల్జీ ఎంత మంచోడంటే, ఉలుగు నాయకత్వంలో వచ్చినటువంటి మంగోలులందరినీ కూర్చోబెట్టి, ఒరే నిద్రమొక్కాలారా, ఎన్నాళ్ళని దోచుకుంటారా, మీ తాతలు దోచుకునే, మీ అయ్యా దోచుకునే, మీరు దోచుకుంటే మీ పిల్లగాళ్ళకి ఏమిస్తారా, ఏం నాన్న మనం చేసే పని అంటే వాళ్ళని వీళ్ళని దోచుకోవటం అని చెప్తారా. ఒకటే గుర్తుపెట్టుకోండి రా, మనం కష్టపడి భగవంతుడు ఇచ్చిన దాంతో సంతృప్తి చెందాలి, కానీ ఒకరిని దోచుకొని ఎన్నాళ్ళు బతుకుతావురా నిద్రమొక్కాలారా. మీకంటూ ఒక సొంత ఆలోచనలు, ఒక వ్యక్తిగత గుర్తింపు ఉండాలని లేదా, వాడేడో కష్టపడితే వాడి డబ్బులు మీరు వేసుకొని పోవటం ఏందిరా అని చెప్పి పిచ్చి తిట్టుడు తిట్టి మోటివేషన్ చేస్తాడు. అప్పుడు ఉలుగు అనేవాడు 3,000 మందితో చెప్తాడు, అయ్యా ఈ లెవెల్లో మాకు అర్థమయ్యేటట్టు చెప్పినోడు ఎవరు లేడు, మేమేం చేయాలో చెప్పండి, మేము ఈ దొంగతనాలను వదిలేస్తాం, మరి మాకు ఏదో ఒకటి మీరు సహాయం చేయండి అంటే, వెరీ గుడ్ ఇప్పుడు చెప్తాను నేనని చెప్పి ఉలుగుకి ఏమని చెప్తాడంటే, నాకు 2 బిడ్డలు రా, 2 బిడ్డలు ఒక బిడ్డని నీకు ఇచ్చి పెళ్లి చేస్తా, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఉలుగు అనేది నీ పేరు, కానీ నువ్వు ఏ మతమో ఏ కులమో నాకు తెలియదు, నువ్వు ఇమ్మీడియట్లీగా ఇస్లాం మతంలోకి మారని చెప్పిండు. అప్పుడు వాడు ఉలుగు ఖాన్ అయిండు. ఇక 2వ బిడ్డ ఉందిగా, ఒక బిడ్డ నేను ఇచ్చింది కదా, 2వ బిడ్డ నీకో అల్లావుద్దీన్ ఖిల్జీకి ఇచ్చిండు. అల్లావుద్దీన్ ఖిల్జీకి ఇచ్చి పెళ్లి చేస్తే అల్లావుద్దీన్ ఖిల్జీ ఏం చేసిండు, మావునే చంపేసి జలాలుద్దీన్ ఖిల్జీని చంపేసి అల్లావుద్దీన్ ఖిల్జీ చక్రవర్తి అయిండు. అయినప్పుడు తన తోడల్లుడు
ఉలుగు అల్లావుద్దీన్ ఖిల్జీకి తోడల్లుడే అవుతాడుగా, ఇద్దరు అమ్మాయిల్లో ఒక భర్త కదా, అందుకని ఒక ఆమె భర్త కాబట్టి తోడల్లుడు కాబట్టి ఈ ఉలుగు ఖాన్కి చెప్పిండు, అరే నువ్వు వాస్తవానికి మంగోల్ నాయకుడివే కదా, ఇప్పుడు నిన్ను భారతదేశంలో ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో గొప్ప సేనా నాయకుడిగా పెడుతున్నా, ఓ తోడల్లుడా నిన్ను ఉత్తర భారతదేశంలో సేనా నాయకుడు పెడుతున్నా, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే మంగోలులు అంటే ఒకప్పుడు నువ్వు కూడా మంగోల్ నాయకుడివే, మంగోళ్ళ గురించి మంగోలకు బాగా తెలుస్తుంది, అందుకని నువ్వేం చేస్తావంటే భారతదేశానికి ఎవరైనా మంగోలులు దండయాత్రకు వస్తే ఊచకోత కొయ్యాలి నువ్వే అని చెప్పి వానికి ఆ బాధ్యత ఇన్ఛార్జ్ ఇచ్చిండు. ఇస్తే చూడు అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో దండెత్తిన 1,00,000 మంది మంగోలను జలంధర్ వద్ద ఓడించింది ఎవరంటే ఉలుగు ఖాన్. ఇంత కథ ఉంది, ఓకేనా. నెక్స్ట్, కరువును లంచగొండితనాన్ని అణచటానికి అల్లావుద్దీన్ ఖిల్జీ చేసిన సంస్కరణలు ఇది అన్నాడు. కరువును లంచగొండితనాన్ని అణచివేయటానికి అల్లావుద్దీన్ ఖిల్జీ సంస్కరణలు అంటే రైతులు పంటలని పొలంలోనే అమ్ముకోవచ్చు, ఎక్సలెంట్, ఇది కరెక్టే. పన్ను వసూలును దయతో చేయాలన్నాడు, అర్థమైందా. పన్ను వసూలుని అంటే ప్రజల దగ్గరికి వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి పన్ను వసూలు చేయమన్నప్పుడు మీరెంత కడతారో చెప్పండి, మీరు కట్టేదే నేను ఈ స్లిప్ మీద రాస్తా అని రైతులని ప్రాధేయపడుతూ డబ్బులు అడిగేవాళ్ళు. చూడండి, దయతో అడిగేవాళ్ళు, మీ ఇష్టం ఎంత కడతారో చెప్పండి అబ్బా అని. అయితే రైతు నేను ఇంత కడతా అన్నాడు అనుకో, వెరీ గుడ్ కట్టు, కానీ ఖచ్చితంగా అయితే నువ్వు చెప్పిన రేట్ అయితే కట్టాలి. ఎందుకో తెలుసా, నిన్ను దయతో వసూలు చేస్తున్నావు, నువ్వు ఖచ్చితంగా ఎంతో కొంత కడితే మా ప్రభుత్వానికి కూడా ఖర్చులకి డబ్బులు ఉంటాయి, అందుకని చెప్పి మాకు కూడా ఆదాయం రావాలి, ఎందుకు ప్రజా ఉపయోగపరమైన కార్యక్రమాలు చేయాలంటే మాకు కూడా ఆదాయం కావాలని చెప్పి ఇటు రైతులతో కానీ సామాన్యులతో పన్ను వసూలు చేసేటప్పుడు దయతో వసూలు చేయమన్నాడు. అదేవిధంగా వసూలు చేసేటప్పుడు మాత్రం నువ్వు చెప్పినట్టుగానే మేము డబ్బులు తీసుకుంటాం, కాకపోతే కరెక్ట్గా ఇచ్చే అబ్బా అని చెప్పి వసూలు చేసుకునేవాళ్ళు. నెక్స్ట్, అమ్మకాలు కొనుగోలు బహిరంగ మార్కెట్లో జరగాలన్నాడు. అంటే ఎవరైనా కొనాలన్నా ఎవరైనా అమ్మాలన్నా వస్తువులన్నీ కూడా ఎక్కడో గల్లీళ్ళల్లో వెహికల్స్ కూడా తిరగని గల్లీళ్ళల్లో నువ్వు షాపులు పెట్టి అమ్ముతానన్నా తోలు దిత్త బిడ్డ, నువ్వు చికెన్ అమ్మినా మటన్ అమ్మినా అర్థమైనా, నువ్వు రైస్ అమ్మినా పప్పు ధాన్యాలు ఏం అమ్మినా కూడా ఢిల్లీలో ఓపెన్ గ్రౌండ్లో మంచి స్టాల్స్ ఏర్పాటు చేస్తా, ఆ స్టాల్స్లో మీ ఇష్టం వచ్చిన సామాన్ అంతా పెట్టుకోండి, అద్భుతంగా అమ్ముకోండి, అమ్ముకునేటప్పుడు క్వాలిటీ క్వాంటిటీ రెండూ చూస్తా, ఏ మాత్రం తేడా వచ్చినా ప్రాణాలు తీస్తా అని చెప్పి ప్రత్యేకంగా వస్తువులు అమ్మటానికి కొనుగోలు చేసేటప్పుడు పర్యవేక్షణ చేయటం కోసం దివానీ మండి మార్కెట్ సంస్కరణల కోసం దివానీ మండి అనే డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేశాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. దీనివల్ల ఎంత అద్భుతమైనటువంటి పనితీరంటే ప్రతి వ్యక్తి కూడా తన ఆదాయంతో సంతోషకరమైన జీవితాన్ని తన కుటుంబంతో గడపటానికి అల్లావుద్దీన్ ఖిల్జీ ఎంతో హెల్ప్ చేశాడు. అందుకని అల్లావుద్దీన్ ఖిల్జీని ఢిల్లీ సుల్తాన్లో గొప్ప చక్రవర్తిగా చెప్తారు. అంటే ఇవన్నీ కరెక్టే. నెక్స్ట్ చూడండి, కువతుల్ ఇస్లాం అంటే ఏంటన్నాడు. కువతుల్ ఇస్లాం అంటే ఇది ఢిల్లీలో ఒక కట్టడం, అద్భుతమైన కట్టడం. దీనిని కుతుబుద్దీన్ ఐబక్ అనేటటువంటి వ్యక్తి తన గురువు గారు బక్తియార్ కాకి అని ఒక గురువు ఉంటే ఆ గురువు గారి కోసం అని చెప్పి ఇది కట్టించారంటారు. ఇది చూడండి, కువతుల్ ఇస్లాం అంటే ఏంటంటే ఇస్లాం మతం యొక్క శక్తిని గురించి, ఇండియాలో ఇస్లాం రాజ్యాన్ని స్థాపన దాని శక్తిని గురించి తెలియజేసేటటువంటి కట్టడంగా ఈ కువతుల్ ఇస్లాం అనేటటువంటి మసీదుని చెప్తారు. భారతదేశంలో 1206వ సంవత్సరంలో ఢిల్లీ రాజ్యం స్థాపించబడ్డాక ఢిల్లీ సుల్తాన్ యుగం స్టార్ట్ అయిన తర్వాత కట్టించబడిన మొట్టమొదటి మసీదుగా ఈ కువతుల్ ఇస్లాం మసీదుని చెప్తారు. కుతుబుద్దీన్ ఐబక్ బానిస వంశ స్థాపకుడైన కుతుబుద్దీన్ ఐబక్ దీన్ని నిర్మించారంటారు. ఇంకో విషయం ఏంటంటే దీన్ని కట్టిన తర్వాత నేను మనసు మారిందంటారు. ఎందుకంటే నేను మనసు మారిందని ఎందుకంటున్నానంటే లాక్బక్ష్ అనే బిరుదుంది కుతుబుద్దీన్ ఐబక్కి, లాక్బక్ష్ అనే బిరుదుంది. లాక్బక్ష్ అంటే లక్షలు దానం చేసేవాడు, లాక్బక్ష్ అంటే లక్షలు దానం చేసేవాడు. ఆ లక్షలు దానం చేసే వ్యక్తిగా ఒక మహాదానవ్యక్తగా దానం అంటే ఒక కర్ణుడిలాగా తయారైందంటే ఈ కట్టించిన తర్వాత ఆయనలో మార్పు వచ్చిందని చెప్తారు కొంతమంది. ఓకే కదా. ఆయన్ని లక్ష్మణసేనుడు, బెంగాల్ని పరిపాలన చేసిన లక్ష్మణసేనుడు అని అన్నాడు. మన భారతదేశంలో హిందూ చక్రవర్తి ఆ లక్ష్మణసేనుడితో పోలుస్తారు దాన ధర్మాలు చేయటంలో. అర్థమైంది కదా. ఆ విధంగా తయారు కావటానికి ఈ కట్టడం ఒక కారణం అని చెప్తారు ఒకటి. ఓకేనా. నెక్స్ట్, బాల్బన్ చేసిన కార్యక్రమాలలో జనహేతుకమైనది ఏందన్నాడు.
బానిస వంశంలో గొప్ప చక్రవర్తి అయినటువంటి బాల్బన్, బానిస వంశంలో గొప్ప చక్రవర్తి అయినటువంటి గియాసుద్దీన్ బాల్బన్, ఓకే, ఐరన్ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ, ఉక్కు మనిషి, ఢిల్లీ సుల్తాన్లలో ఉక్కు మనిషిగా పేరు పొందినంటే బాల్బన్. రాజు అనేవాడు దైవాంశ సంభూతుడు, రాజు అనేవాడు దేవుడితో సమానం, భగవంతుని నీడని నమ్మినటువంటి వాడు బాల్బన్. బాల్బన్ దగ్గరికి ఎవడొచ్చినా రావటం వచ్చి నమస్తే సార్ అని కాదు, కాళ్ళకు దండం అంటే సాష్టాంగ ప్రణామం చేయాలి, చక్రవర్తి యొక్క పాదాలను ముద్దు పెట్టుకోవాలి. సిజ్దా పద్ధతి అర్థమైనా, సిజ్దా పద్ధతి అనే ప్రవేశపెట్టిండు, అర్థమైనా, చాంబర్లిన్ విధానాన్ని ప్రవేశపెట్టిండు. చూడండి, ఇతడు ఇస్లాం మతం ప్రకారం పరిపాలన చేశాడు, అంటే షరియత్ ప్రకారం, ఇస్లాం మత సిద్ధాంతం ప్రకారం పరిపాలన చేయటాన్ని షరియత్ అంటారు. అలా ఈయన చేసినటువంటి సంస్కరణలో ఇస్లాం మతం ప్రకారం చేయటం అనేది ఈయనకి గొప్ప పేరు తీసుకొచ్చింది. నెక్స్ట్, అల్లావుద్దీన్ ఖిల్జీకి అత్యంత పేరు తెచ్చిన చర్య ఏది అన్నాడు. అల్లావుద్దీన్ ఖిల్జీకి అత్యంత పేరు తీసుకొచ్చిందంటే ఇందాక చెప్పుకున్నాం మనం, సైనికులకు జీతాలు ఇవ్వటం, గుర్రాల శక్తిని బట్టి ముద్రలు వేయటం, మార్కెట్ సంస్కరణలు, ఉలేమాల నుండి విడిపోయి పరిపాలన చేయటం, అంటే ఇవన్నీ కూడా చేసిండు, అవన్నీ చేసిండు. కాకపోతే ఇంపార్టెంట్ది ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏంటంటే గొప్ప పేరు, అత్యంత పేరు తీసుకొచ్చింది ఏంటంటే మార్కెట్ సంస్కరణలు. అల్లావుద్దీన్ ఖిల్జీకి అద్భుతమైన మార్కెట్, ఆయనకి పేరు తీసుకురావడానికి పర్టికులర్గా విషయం ఏంటంటే అల్లావుద్దీన్ ఖిల్జీ మార్కెట్ కంట్రోల్ సిస్టమ్ అనే గొప్ప పేరు తీసుకొచ్చింది. అంటే ఏది జరిగినా ఓపెన్గా జరగాలి. ఉదాహరణకి ఒక వ్యక్తి మటన్ తీసుకొచ్చుకోవటానికి పోయిండు, కేజీ మటన్ తీసుకొచ్చుకోవటానికి పోయిండు అనుకో, అదే టైంలో వాడితో ఎవడో ఒకడు వ్యవహారం పెడుతుంటే మటన్ షాప్ కూడా చెప్పిండు, అరే ఎంతరా కేజీ అంటే పలానా కొట్టు అన్నాడు అనుకో, వీడి మంచి వ్యవహారంలో ఉండని చెప్పి ఒక 50 గ్రాములు 100 గ్రాములు తగ్గించిండు అనుకో, ఈ నిద్రమొక్కడు పట్టించుకోకపోతే ఇక డబ్బులు ఇచ్చేసి వస్తే వాడికి ఏమనిపిస్తుంది, ఇది కేజీ అని ఇంటికి పోయిన తర్వాత అనుమానం వస్తుంది, బాధేస్తుంది. అందుకని పర్టికులర్గా అక్కడ అధికారులు తిరుగుతుండేవాళ్ళు, అబ్జర్వ్ చేస్తుండేవాళ్ళు. ఉదాహరణకి ఇప్పుడు నేను చెప్పినట్టు ఎవడో నిద్రమొక్కడు మటన్ తీసుకుంటుంటే అది తగ్గిందనుకో, ఇది పట్టించుకోకుండా డబ్బులు కడుతున్నప్పుడు అక్కడ అబ్జర్వేషన్ చేస్తున్న అధికారులు వెళ్ళి ఆ మటన్ షాప్ వాడికి చెప్తారు, అరే దాన్ని ఒకసారి వెయిట్ చూడంటారు. ఎందుకంటే చూడరా అంటే అది ఒక 100 గ్రాములు ఒక 150 గ్రాములు తగ్గిందనుకోండి, ఒక 50 గ్రాములే తగ్గిందనుకోండి, ఏమంటే చెప్తారు ఏందిరా తగ్గిందంటే, అయ్యా అనుకోకుండా కాదు నువ్వు కావాలనే చేసినవని చెప్పి వాడు ఏ మటన్ అయితే ఏ చాకుతో అయితే కట్ చేసిండో అదే చాకుని వాడి చేతిలో పెట్టి ఇప్పుడు నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నువ్వు కొట్టిన కేజీ మటన్, నువ్వు కేజీ అని చెప్తున్న మటన్లో ఒక 100 గ్రాములు తగ్గిందనుకో, ఇప్పుడు నువ్వు చెయ్యి తీసేసుకుంటావా వేలు తీసేసుకుంటావా నీ ఇష్టం, ఇగో నువ్వు ఇప్పుడు చేసుకోకపోతే నీ ప్రాణం తీస్తాం అంటావు. అయ్యా అనుకోకుండా జరిగిందయ్యా అంటే ఛాన్సే లేదు, ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నువ్వే కట్ చేసుకో నీ ఇష్టం అని చెప్తే ఆ చుట్టుపక్కల చూడు అన్నీ ఓపెన్ గ్రౌండ్లో కదా, ఓపెన్గా ఈ సంఘటన చుట్టుపక్కల షాపులలో అందరికీ తెలిసిందనుకో, ఇంకెప్పుడైనా వస్తువు తూకంలో తేడా ఉంటుందా చెప్పండి, ఉంటుందా? అవసరమో తీడి ఇంకొక 100 గ్రాములు ఇస్తాడు, ఎందుకు వచ్చిన గొడవరా నాయన, తూకం కింద కరెక్ట్ పని చేయకపోతే నా ప్రాణాలకు వస్తుందని చెప్పి కరెక్ట్గా సిస్టమ్ ఫాలో అయ్యేటట్టు చేశాడు. అందుకని అల్లావుద్దీన్ ఖిల్జీకి, ఎందుకంటే ప్రతి ఉద్యోగస్తుడు తాను తీసుకుంటున్నటువంటి జీతంతో సంతోషకరమైన జీవితం గడపాలంటే వస్తువు క్వాలిటీ ఉండాలా, క్వాంటిటీ ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి ₹1,00,000 జీతం ఇచ్చి ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి కేజీ టమాటాలు 500 అంటే తెల్లారే బల్ల కింద చేయబెడతాడు, లంచం లేకపోతే నా కుటుంబం ఎట్ట గడుతుందని. అదే ₹1,00,000 కాదు, ₹10,000 ఇచ్చి కేజీ టమాటా ₹5 ₹10 అని చెప్తే అబ్బా ఎంత అద్భుతంగా నాకు డబ్బులు మిగులుతున్నాయి, నాకు ఆదాయం మిగులుతుంది, ఇంకా నేను లంచం ఎందుకు తీసుకోవాలనే ఆలోచన కూడా వస్తుంది కొంతమందికి. అలాంటి విధానాన్ని అల్లావుద్దీన్ ఖిల్జీ చేసి చూపించాడు. అందుకనే ఆయన ఢిల్లీ సుల్తాన్ల గొప్ప చక్రవర్తిగా పేరు రావడానికి కారణం అని చెప్తారు. దీనికోసం పర్టికులర్గా దివానీ మండి అనే ఒక డిపార్ట్మెంట్ ఏర్పరిచారు. మార్కెట్ సంస్కరణ అంటే మండి అంటే మార్కెట్ కదా, మార్కెట్ సంస్కరణ. నెక్స్ట్, కుతుబుద్దీన్ ఆస్థానంలో ఎవరు తంజుల్ మజూర్ అనేటటువంటి గ్రంథాన్ని రాశారు అన్నాడు. కుతుబుద్దీన్ ఐబక్ ఆస్థానంలో ఎవరు మజూర్ అనేటటువంటి గ్రంథాన్ని రాశాడంటే హసన్ నిజామి. ఈయన ఢిల్లీ సుల్తాన్లలో మొట్టమొదటి రచయితగా పేరు పొందాడు. కుతుబుద్దీన్ ఐబక్ ఆస్థానంలో పనిచేశాడు. కుతుబుద్దీన్ ఐబక్ ఎమ్మటి మన భారతదేశానికి వచ్చాడని చెప్తారు. ఓకేనా, గోరీ ప్రాంతం నుంచి వచ్చారని చెప్తారు. నెక్స్ట్, క్రింది వానిలో ఏ వరుస అవరోహణ క్రమంలో సరైనది? ఈ క్రింది వాళ్ళు ఏ వరుస అవరోహణ క్రమంలో సరైనది అన్నాడు. అంటే
షిక్కు, పరగణ, గ్రామం. షిక్ ఏంది, పరగణ ఏంది, గ్రామం ఏందంటే చూడండి, ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఈ పదజాలాలు వీళ్ళు ఇక్తాలకి విభజించారు. ఇక్తాల్ మీన్స్ ప్రావిన్స్, స్టేట్లు. ఓకే, దీనికి ముక్తీలు అనే అధికారులకు అప్పచెప్పారు. ఇగో ముక్తీలు గవర్నర్లకు అప్పచెప్పారు. నెక్స్ట్ ఇక్తాలని ఎలా డివైడ్ చేశారు? షిక్కులు. ఇగో షిక్కు మీన్స్ డిస్ట్రిక్ట్స్. ఈ డిస్ట్రిక్ట్స్కి పరిపాలన చేయడానికి సిక్దార్ ఓకే, సిక్దార్ అనేటటువంటి వ్యక్తిని పెట్టారు, సిక్దార్. ఓకే, షిక్కులు. నెక్స్ట్ చూడండి, పరగనాకి సబ్ డిస్ట్రిక్ట్స్. ఓకే, అంటే ఉపజిల్లాలు, పరగనాలను పెట్టారు. ఓకే, దీనికి అమీర్ అనేటువంటి అధికారిని పెట్టారు, పరగనాలు. నెక్స్ట్ చూడండి, గ్రామానికి ముకుద్దం ఆర్ చౌకీదార్ అనేటువంటి వ్యక్తిని పెట్టారు. వాడిని చాహ్యుదార్ అనే పేరుతో పిలుస్తారు. ముకుద్దం ఆర్ చాహ్యుదార్ అని పెట్టారు. ఓకేనా? అంటే ఇప్పుడు చూడండి ఏది కరెక్టు? సిక్దా తర్వాత పరగణ తర్వాత గ్రామం. అదే పైనుంచి అయితే విలేజ్ పరగణ సిక్దాని ఇక్తాలుగా విభజించేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఏ పదజాలం ఒకటి దానికి అధికారులు ఎవరో కూడా చెప్తున్నాం. ఇక్తాలకి ముక్తీలు, సిక్కులకి సిక్దార్, పరగణకి అమీర్, విలేజ్కి ముకుద్దం అనే వ్యక్తిని పెట్టారని చెప్తున్నాం. నెక్స్ట్, డిసెంబర్ 18, 1398 యొక్క ప్రత్యేకత ఏంటి అన్నాడు. డిసెంబర్ 18 కరెక్ట్ డేట్తో సహా డిసెంబర్ 18, 1309 యొక్క ప్రత్యేకత ఏంటి అన్నాడు. తుగ్లక్ రాజధాని మార్పిడా? కాదు. ఢిల్లీ నగర నిర్మాణం ప్రారంభమా? కాదు. తైమూరు ఢిల్లీ ఆక్రమణ, విజయనగర సామ్రాజ్య పతనం అంటే ఇది కూడా కాదు. తైమూరు భారతదేశానికి దండయాత్రకు వచ్చిన సమయాన్ని ఇది అంటారు. ఈ సమయంలో తుగ్లక్ వంశం వాళ్ళు భారతదేశాన్ని పరిపాలన చేస్తారని చెప్పాను. దానిలో నాసిరుద్దీన్ తుగ్లక్ అనేవాడు భారతదేశాన్ని పరిపాలన చేస్తానని చెప్పాను. తుగ్లక్ వంశానికి అంతం చేసి ఢిల్లీని ఆక్రమించుకోవాలని తైమూరు తన మనవడైనటువంటి సులేమాన్ సూకో అనేటటువంటి వ్యక్తితో భారతదేశం దండయాత్రకు వచ్చి దోచుకొని పోయాడు అంటారు. నెక్స్ట్, సుల్తాన్ బిరుదు పొందిన తొలి ఢిల్లీ సుల్తాన్ ఎవరు అన్నాడు. సుల్తాన్ బిరుదు పొందిన తొలి ఢిల్లీ సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్, అల్లావుద్దీన్ ఖిల్జీ, బాల్బను, ఇల్టుట్మిష్. అంటే ఇల్టుట్మిష్ మొట్టమొదటిసారిగా సుల్తాన్ బిరుదు పొందాడు. ఎందుకు ఇల్టుట్మిష్ సుల్తాన్ బిరుదు పొందాడు అంటే ఇతడు ఢిల్లీ సుల్తాన్ అనే బిరుదు పొందడానికి 2 కారణాలు. ఒకటి, రాజధాని లాహోర్ నుంచి ఢిల్లీకి మార్చాడు కాబట్టి ఇతనికి సుల్తాన్ అనే బిరుదు వచ్చాడని చెప్తారు. రెండోది, రాజ్యాన్ని విస్తరింపజేసాడు. కుతుబుద్దీన్ ఐబక్ కాలంలో కేవలం లాహోర్ ప్రాంతం, ఢిల్లీ ప్రాంతం వరకే పరిమితమైన ఢిల్లీ సుల్తాన్ రాజ్యాన్ని బెంగాల్ వరకు విస్తరించి భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్ రాజ్యం ఒకటి ఉందని ప్రపంచానికి తెలియజేసిన ఫస్ట్ చక్రవర్తి కాబట్టి ఇతన్ని ఇల్టుట్మిష్ని ఢిల్లీ సుల్తానేట్గా చెప్తారు. అదేవిధంగా ఒక క్రమబద్ధమైనటువంటి పరిపాలన వ్యవస్థకు శ్రీకారం చుట్టాడు. అంటే ఈయన చక్రవర్తి కింద ప్రత్యేకంగా ఇక్తాల కింద సిక్తాలు, అట్లా పరగణాలు ఇలా పెట్టడం అనేది ఈయనే చేశాడు అంటారు. నెక్స్ట్, ఫిరోజ్ షా చివరిగా ఏ రాజ్యంపై సైన్యాన్ని పంపాడన్నారు. ఫిరోజ్ షా తుగ్లక్ వంశంలోనే గొప్పవాడు, శాంతి కామకుడు, యుద్ధాలంటే వ్యతిరేకం. కానీ ఈయన ఒక్క ప్రాంతం మీదకి యుద్ధానికి పంపించాడు, అదే సింధు ప్రాంతం మీదకి యుద్ధానికి పంపించాడు. శాంతి కామకుడిగా పేరు పొందినప్పటికీ సింధు ప్రాంతంని ఆక్రమించుకొని ఆ ఏరియాలో ఉన్న సంపదని కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇతడు సింధు ప్రాంతంపైకి దండయాత్రకు వెళ్ళాడని చెప్తారు. నెక్స్ట్, 3వ తరైన్ యుద్ధంలో తాజుద్దీన్ యాల్డజ్ ఎవరి చేతిలో ఓడిపోయారన్నాడు. 3వ తరైన్ యుద్ధం, 2 తరైన్ యుద్ధాలు పృథ్వీరాజ్ చౌహాన్కి, గోరీ మహమ్మద్కి జరిగినాయి. 3వ తరైన్ యుద్ధంలో తాజుద్దీన్ యాల్డజ్ ఎవరి చేతిలో ఓడిపోయారంటే ఇల్టుట్మిష్ చేతిలో ఓడిపోయాడు. తాజుద్దీన్ యాల్డజ్ ఎవరు అని అంటే ఆనాడు గోరీ ప్రాంతానికి పరిపాలకుడైన వాడు ఏం చేసిందంటే, నేను అసలు గోరీ మహమ్మద్ అని ఉన్నాడే ఇండియాలో తరైన్ యుద్ధం చేసినాడు, వాడికి నేను సర్వసేనాపతిని, ఆయన స్థానంలో నేను గోరీ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నా కాబట్టి
నా పరిధిలోనే ప్రపంచంలో వాళ్ళంతా నన్ను చక్రవర్తిగా గుర్తించాలి, ఇండియాలో ఉన్న ఇల్టిట్మిష్ కూడా నన్ను చక్రవర్తిగా గుర్తించాలి, ఇల్టిట్మిష్ ఒక విధంగా నాకు ప్రతినిధి లాంటి వాడని చెప్పి వార్నింగ్ ఇచ్చిండు. అప్పుడు ఇల్టిట్మిష్ ఏం చేశాడు, నువ్వు అక్కడే ఉంటా, నీ ఇప్పుడే వస్తాను చెప్పి నీకు ప్రతినిధి ఏందిరా, నేనే స్వతంత్ర పరిపాలకుని చెప్పి ఇల్టిట్మిష్ తాజుద్దీన్ ఆల్టోజని ఘోరంగా ఓడించింది. అదే 3వ తరైన యుద్ధం అని చెప్తారు. ఇది ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి.